ఇక దూది మీద రిమూవర్ను ఒంపి గోరు మీద కొద్ది సెకండ్ల పాటు అదిమి ఉంచి రిమూవర్ నెయిల్ పాలిష్తో ఇంకిన తర్వాతే తుడవాలి. ఇలా చేస్తే రంగు ఒక్కసారి పూర్తిగా వదులుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మై నేమ్ ఈజ్ పద్మావతి. మాది సాయి శ్రీజ మగ్గం వర్క్ షాప్ పేరు. బిఎన్ రెడ్డి దగ్గర ఉంటుంది షాపు. ఇక మగ్గం వర్క్ బ్లౌజ్ చూడండి, నేను చూపిస్తాను మీకు ఒకటి. ఈ బ్లౌజ్ చూడండి, ఇది ఫ్రంట్ చూడండి ఎలా డిజైన్ చేసాము. సేమ్ ఫ్రంట్ మొత్తం కుందన్స్ అండ్ బీడ్స్ అండ్ జర్దోజీ. మీకు నేను ఒక్కొక్కటి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ నెక్ లైన్ తీసుకున్నాం మేము, ఒకటి జర్దోజీ లోడింగ్ తీసుకున్నాం అండ్ పాల్ తోటి మొత్తం జర్దోజీ తోటి కవర్ చేసాము. నీట్ లుక్ రావడానికి ఫస్ట్ నెక్ మెయిన్ కాబట్టి నెక్ కోసం మనం డిఫరెంట్గా తీసుకోవడానికి ఫస్ట్ జరీ లైన్ ఇచ్చుకొని తర్వాత మోతీ పాల్ తోటి వర్క్ చేసాం, తర్వాత లోడింగ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసామంటే ఈ ఫ్లవర్ మెయిన్ ఇంపార్టెంట్. శారీలో సేమ్ ఫ్లవర్ ఉంది కాబట్టి ఈ ఫ్లవర్ కోసం మేము వెరైటీగా డిజైన్ చేసాము. దీన్ని ఫస్ట్ కుందన్ తోటి కుందన్ పెట్టేసి దానికి మోతీస్ ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళీ పాల్ తోటి జర్దోసి కవరింగ్ చేసాము. తర్వాత ఈ ఫ్లవర్స్ చూసారా, ఆరెంజ్ అండ్ పింక్ తీసుకున్నాము. ఎందుకంటే ఓన్లీ ఆరెంజ్ అయితే హైలైట్ అంత ఉండదు కాబట్టి దాన్ని కొంచెం ఇంకా డిఫరెంట్ లుక్ చేయడానికి అందులో పింక్ కొంచెం యూజ్ చేసాము. దానికి అవుటింగ్ కూడా జెరీతోటి ఇచ్చేసాము మొత్తం. అది నీట్ ఫినిషింగ్ కోసం మొత్తం ట్రై చేసాము. అండ్ ఇది కుందన్స్ అన్నీ ఆల్ ఓవర్ తోటి ఇవ్వడానికి చూసాం. బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ కావాలి కాబట్టి దానికోసం మొత్తం కుందన్స్ జర్దోసి యూజ్ చేసాము. ఈ కుందన్స్ చూడండి అండ్ మధ్య మధ్యలో మోతీస్ తోటి కూడా ఫ్లవర్స్ లాగా ఇచ్చాము. డిఫరెంట్గా ఉండడానికి లుక్ చాలా వరకు ట్రై చేస్తుంటాం మేము. కొంచెం కొత్తగా ఆలోచిస్తూ వర్క్స్ చేస్తుంటాము. దానివల్ల బ్లౌజ్ లుక్ చాలా హెవీగా వస్తుంది. కలర్స్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. కలర్ కాంబినేషన్ అంత పర్ఫెక్ట్ తీసుకుంటాం శారీని బట్టి. దాంతో శారీకి లుక్ హెవీ రావాలి అంటే కొంచెం డిఫరెంట్ వర్క్స్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల మేము దీనికి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. మొత్తం ఫ్లవర్స్ చూడండి ఎంత నీట్గా ఎలా ఫినిషింగ్ వచ్చిందో. ఈ ఫ్లవర్ ఫినిషింగ్ కోసం మేము చాలా ట్రై చేసి డిఫరెంట్గా చేయడానికి మొత్తం అన్ని బ్లౌజెస్ ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క డిఫరెంట్లో చేస్తుంటాము. దాన్ని బట్టి ఈ బ్లౌజ్కి ఇలా కాంబినేషన్ సెట్ చేయాల్సి వచ్చింది. ఇది చూడండి ఎలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్. బ్లౌజ్ మొత్తం కవర్ అయిపోయింది ఆల్ ఓవర్ మొత్తం. ఇది శారీ హెవీ శారీ. అండ్ హ్యాండ్స్ చూడండి, ఇది బార్డర్నే హైలైట్ చేసేసాము. ఎందుకంటే శారీలో బార్డర్ ఉంది కాబట్టి ఆ బార్డర్ తీసేయడం వల్ల వేస్ట్ అవుతుందని చెప్పి ఆ బార్డర్నే హైలైట్ చేస్తే శారీకి కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి మొత్తం ఆ బార్డర్లోనే హైలైట్ తీసుకున్నాం. ఇక్కడ కింద హ్యాండ్ కింద మొత్తం మోతీ లైన్ మనం ఎలాగైతే నెక్కి ఇచ్చామో సేమ్ అలాగే హ్యాండ్ కూడా కింద ఇచ్చుకున్నాము. ఆ తర్వాత పైన మొత్తం ఉన్న డిజైన్నే మేము నీట్గా కలర్ఫుల్గా రావడానికి మొత్తం బ్యాక్ సైడ్ మ్యాచింగ్ రావడానికి మొత్తం సెట్ చేసాము. చూడండి మొత్తం బార్డర్ని కూడా నీట్గా ఫిల్ చేసాము. చాలా లుక్ హెవీగా వస్తుంది దీనివల్ల. బార్డర్ కూడా మనకు వేస్ట్ అవ్వదు. బార్డర్ కూడా ఇప్పుడు పెద్ద బార్డర్స్ అన్ని శారీస్కి వస్తున్నాయి కాబట్టి బార్డర్ తీసేయకుండా అదే బార్డర్ని హైలైట్ చేయడం వల్ల మనకు చాలా లుక్ హెవీగా వస్తుంది. చాలా నీట్ లుక్ వస్తుంది. చూడండి 2 హ్యాండ్స్ కూడా అలాగే నీట్గా చేసాము. అండ్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చాము. దానివల్ల ఏంటంటే లుక్ హెవీగా వస్తుంది. దీనికి హ్యాంగింగ్స్ కూడా సెట్ చేసాము. ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా కలర్ఫుల్ లుక్ వస్తాయి. సేమ్ కాంబినేషన్ ఆరెంజే తీసుకున్నాం. దీనికి శారీ ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ కాంబినేషన్ తీసుకున్నాం. ఓన్లీ ఆరెంజ్తో ఫ్లవర్ వేయడం వల్ల కొంచెం కలర్ హెవీగా ఉంటుందని చెప్పేసి సెల్ఫ్ పింక్ బ్లౌజ్ కలర్ కూడా పైన మేము తీసుకున్నాం డిఫరెంట్గా ఉండడానికి. నెక్స్ట్ ఇదండి బ్లౌజ్, పర్పుల్ కలర్ బ్లౌజ్. దీనికి మొత్తం మామూలుగా సింపుల్గా కొంచెం ఫ్లవర్ డిజైన్ మాత్రమే ఇచ్చాము. చూడండి బ్యాక్ కూడా మొత్తం సింపుల్ ఉండాలంటే కొంచెం సింపుల్ తీసుకుందామని 1 సైడ్ ఫ్లవర్ డిజైన్తో తీసుకున్నాము. సింపుల్ ఓన్లీ థ్రెడ్ వర్క్ అండ్ కుందన్స్ అండ్ స్టోన్ వాడాము. హ్యాండ్కి ఇప్పుడు చెక్స్ డిజైన్ బాగా నడుస్తుంది కాబట్టి చెక్స్ తీసుకున్నాము. ఇది బార్డర్నే హైలైట్ చేసాం. శారీలో ఉన్న బార్డర్నే పైన మాత్రం చెక్స్ తీసుకున్నాం. ఇప్పుడు డిఫరెంట్ ఈ మోడల్ బాగా నడుస్తుంది కాబట్టి చెక్స్, దానివల్ల చెక్స్ చేసాం బాగా. అండ్ చెక్స్లో కూడా మేము ఓన్లీ ఫ్లవర్ బ్యాక్ అయితే ఏదైతే ఫ్లవర్ ఇచ్చామో అదొక ఫ్లవర్ పెట్టాము, ఇంకొకటి స్టోన్ పెట్టాము. 2 కాంబినేషన్ సెట్ కావాలి కాబట్టి 2 తీసుకున్నాం అనమాట దీనికి.
దీనివల్ల లుకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, హెవీ లుక్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ చూడండి, గ్రీన్ కలర్ ఇది. ఈ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ అండి. ఇది కొంచెం సింపుల్గా నీట్గా ఉంటుంది. చాలా హెవీ ఇష్టపడని వాళ్ళు కొంచెం సింపుల్ కావాలి అన్నప్పుడు ఇలా తీసుకున్నాము. ఇది చూడండి, ఫ్రంట్ ఆల్ ఓవర్ తీసుకున్నాం, బ్యాక్ కొంచెం సింపుల్ తీసుకున్నాం. ఎందువల్ల అంటే అందరూ హెవీ అయ్యారు కాబట్టి కొంచెం సింపుల్ తీసుకున్నాం. థ్రెడ్ వర్క్ ఇచ్చాము బ్యాక్ సైడ్ మొత్తం, అక్కడక్కడ బూటీస్ కూడా సెట్ చేసాము. అండ్ హ్యాండ్స్ చూడండి, ఎల్బో వరకు హ్యాండ్స్ ఇవి. హ్యాండ్లో కూడా కొంచెం డిఫరెంట్ కలర్ జర్కన్స్ వాడాము అండ్ బీడ్స్ వాడాము అండ్ థ్రెడ్ వాడాము లిప్స్కి. చాలా లుక్, ఇది పానీ వర్క్ అంటారు. ఇది కూడా ఈ వర్క్ వల్ల చాలా హెవీ లుక్ వస్తుంది. దానికోసం ఆ వర్క్ కూడా యూజ్ చేయాల్సి వచ్చింది. గోల్డ్ జర్కన్స్ అండ్ వైట్ జర్కన్స్ కూడా యూజ్ చేసాము ఇందులో. మొత్తం వైట్ జర్కన్స్ యూజ్ చేయడం వల్ల లుకింగ్ వేరే వస్తుంది. జర్కన్ గోల్డ్ కూడా వాడడం వల్ల కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. దీంట్లో మాత్రం చాలా కలర్స్ జర్కన్స్ వాడాల్సి వచ్చింది. లుక్ డిఫరెంట్గా వస్తుంది. అండ్ హ్యాండ్లో లీవ్స్ చూడండి, 2 కలర్స్తో యూజ్ చేసాము. ఈ 2 కలర్స్ వల్ల కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుందని చెప్పేసి 2 కలర్స్ వాడాము. అండ్ చమ్కీ కూడా యూజ్ చేసాము. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక మనం వేసుకునే రిమూవర్లు తేలిగ్గా మంటను ఆకర్షిస్తాయి కాబట్టి సురక్షిత ప్రదేశంలోనే వాడాలి. అలా జాగ్రత్తగా వాడటం వల్ల మనకే మంచిది.